హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు భార్గవ్ అని నేను ఈరోజు కుంభరాశి ఉగాది ఫలితాలు చెప్పడానికి వచ్చాను. కుంభరాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. సో వీళ్ళకి కొంచెం ఆదాయం తక్కువ ఉంది అండ్ రాజపూజ్యం బాగానే ఉంది. వీళ్ళకి గ్రహాల ప్రకారంగా మనం చూసుకుంటే కుంభరాశికి శని మీనంలో ఉన్నాడు. అంటే శని వీళ్ళకి 2వ స్థానం ఉన్నాడు. ఇంకా ఏలినాశని జరుగుతుంది. కుంభరాశికి చివరిలో ఉంది ఏలినాశని. 2022 ఫిబ్రవరి దాకా ఉంటుంది అనుకోండి. అంటే సంవత్సరం మొత్తం 2వ స్థానంలో శని ఉంటాడు. సో 2వ స్థానం శని ఎక్కువ డబ్బు కష్టాలను క్రియేట్ చేస్తాడు. నీ వాళ్ళు ఎవరు, అవసరమైనప్పుడు నీకు ఎవడు తోడుంటాడు, అసలైన తోడుండే కుటుంబ సభ్యులు ఎవడు, అసలైన స్నేహితులు ఎవడు, ఇప్పుడు దాన్ని నువ్వు చాలామంది నమ్ముంటాడు. వీళ్ళు మనోళ్ళు. అలా మనోళ్ళు అన్న వాళ్ళే మీకు ఈసారి చాలామంది ద్రోహం చేసే ఛాన్స్ ఉంది. కుటుంబంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు మొత్తం ఈ టైంలో మీకు తెలిసే ఛాన్స్ ఉంది. డబ్బు ప్రకారంగా బీభత్సమైన ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది. బీభత్సంగా నష్టపోవడం, డబ్బులు అవసరం రావడం, ఏదో రకంగా డబ్బులు పోతాయి మీ దగ్గర నుంచి. చాలా ఎక్కువ డబ్బులు నష్టపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మొహం, ముఖ్యంగా పంటికి సంబంధించినవి ఎక్కువ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది 2వ స్థానం శని వల్ల. సో 2వ స్థానం శని ఎక్కువగా మీకు చర్య చేస్తుంది ఇక్కడ. అండ్ తర్వాత మనం రాహు ప్రకారం చూసుకుంటే డిసెంబర్ దాకా రాహు మీ లగ్నంలో ఉన్నాడు. అంటే మిమ్మల్ని గురించి క్యారెక్టర్ ఏదో చూపిస్తున్నాడు. మీ సంథింగ్, మీ లక్ష్యం మీరు సాధించాలి, ఇది అనుకోవాలి, ఇది చేయాలి, సాధించేస్తావు, సూపర్, నీకంటూ పోటుగాడు ఎవరు లేడు, చేయగలవు అనే బీభత్సమైన టాప్లోకి మిమ్మల్ని తీసుకెళ్తాడు రాహు. ఏదైనా చేయగలవు, ఏదైనా సాధించగలవు, నువ్వు సాధించినట్టు ఏది లేదు, ఆంజనేయులు లాంటి ఎవరైనా సాధించవచ్చు అనే ఒక మాయలో, ఒక భ్రాంతిలో మిమ్మల్ని కలిగి చేస్తాడు. అంటే ఒక భ్రాంతిలో బతుకుతుంటాడు, ఒక మాయలో బతుకుతుంటాడు అని చెప్పొచ్చు డిసెంబర్ దాకా. అండ్ డిసెంబర్ తర్వాత నుంచి ఈ భ్రాంతి అనేది తగ్గద్ది. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది సమాజం నుంచి రాదు. మీరు ఎక్కువ లక్ష్యాలు పెట్టుకుంటుంటారు కానీ ఏది సరిగ్గా అమలు అవ్వదు డిసెంబర్ దాకా. కానీ ఎప్పుడైతే డిసెంబర్ తర్వాత నుంచి రాహు 12వ స్థానానికి వెళ్తున్నారు. ఇది లగ్నంతో పోలిస్తే మంచిదే. కొంచెం ఆ భ్రమలు మాయలో నుంచి బయటపడతాడు. కానీ 12వ స్థానంలో రాహు కూడా ఎక్కువ ప్రయాణాలు చేపిస్తుంది. ముఖ్యంగా ఫారెన్ ట్రావెల్స్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్కువ ఖర్చు పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి మీకు ఇష్టపడి ఖర్చు చేయొచ్చు, లేదంటే అనవసరమైన ఖర్చులు ఉండొచ్చు. ఏదో రకంగా మీరు ఎక్కువ ఖర్చు చేసే ఛాన్స్ ఉంది. ఎక్కువ విదేశీ ప్రయాణం, అంటే విదేశీ అంటే దగ్గరున్న టెంపుల్స్కి అయినొచ్చు, దూర ప్రదేశాలకి అయినొచ్చు. సో ఎక్కువ ప్రయాణాలు చేసే ఛాన్స్ ఉంది ఈ టైంలో. అండ్ మీకు నిద్ర సరిగ్గా ఉండదు. నిద్రలో ఏదో పీడకాలు వస్తుంటాయి ఎక్కువ, లేదా మీరు ఎక్కువ అలసట వాటి వల్ల ఎక్కువ నిద్రపోయే ఛాన్స్ తక్కువ ఈ రాహు 12వ స్థానం వల్ల. అండ్ అలాగే కేతు ప్రకారం చూసుకుంటే 7వ స్థానం ఉన్నాడు. 7వ స్థానంలో మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, సమాజం అయి ఉండొచ్చు. అందరి కానించి మీకు విరక్తి కలుగుతూ ఉంటుంది డిసెంబర్ దాకా. డిసెంబర్ దాకా మీకు విరక్తి కలుగుతూ ఉంటుంది సమాజం అంటే. సమాజం అన్నా, నీ లైఫ్ పార్ట్నర్స్ అన్నా, పార్ట్నర్స్ మీ భాగస్వాములు అన్నా, అందరి మీద మీకు విరక్తి కలుగుతూ ఉంటుంది కేతు 7వ స్థానం వల్ల. సమాజం మీకు ఎక్కువ సపోర్ట్ చేయడు ఈ టైంలో. సమాజం అంటే ఏంద్రా ఇక్కడ అందరూ నన్ను వాడుకొని చేస్తున్నారా, మోసం చేస్తున్నాను, నేను ఏదో అనుకుంటున్నాను కానీ దానికి మన సమాజం ఎవరైతే సాయం చేస్తున్నారో వాళ్ళు సాయం చేయట్లేదు. ఏంది ఇది, ఎవరిలో తప్పు అసలు అర్థం కాదు మీకు. కేతు 7వ స్థానం వల్ల విరక్తి కలుగుతూ ఉంటుంది మీకు లైఫ్ మీద. అండ్ మీకు లేనిపోని భయాలు కూడా ఎక్కువ అవుతుంటాయి 7వ స్థానం సమాజం వల్ల. అంటే జంతువులు అంటే వేటిలంటే అసలు ఎందుకు భయపడుతున్నారో తెలియదు, ఎందుకు ఆ భయం వస్తుందో తెలియదు. కానీ లేనిపోని భయాలు అనేవి కూడా ఇప్పుడు కుంభరాశికి ఎక్కువ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఎప్పుడైతే డిసెంబర్ తర్వాత నుంచి కేతు 6వ స్థానంకి వెళ్తారు, ఇది చాలా మంచిది. ఎవరైతే మీకు అపోజిషన్ సమాజంలో ఇప్పుడు దాకా మిమ్మల్ని అడ్డుకున్నాడో, ఎవరైతే వ్యతిరేకించాడో వాళ్ళందరినీ మీరు విజయం సాధిస్తాడు 6వ స్థానం కేతు వల్ల. అందుకేమైనా అప్పులున్నా ఏమున్నా కేతు 6వ స్థానం తీర్చేస్తాడు. అండ్ ఇక్కడ యాక్సిడెంట్స్ అవ్వకుండా ఇవన్నీ కూడా కేతు సాల్వ్ చేస్తాడు. యాక్సిడెంట్స్ అవనివ్వడు, సడన్ ప్రమాదాలు అవనివ్వడు, శత్రువులను అంతం చేస్తాడు, అప్పులు తీర్చేస్తాడు. సో సో కేతు వారస్థానం మీకు పోటీతనం ఎవరైతే మీకు పోటీతనం పెట్టుకున్నారో ఆటోమేటిక్గా వాళ్ళు నాశనం అయిపోతారు.
సో ఆరో స్థానం కేతు అన్ని రకాల మంచిగా ఉంది. డిసెంబర్ తర్వాత అనేది మీకు చాలా పాజిటివ్ జరగబోతుంది. అండ్ గురువు ప్రకారంగా చూసుకుంటే మనం జూన్ 2 వరకు గురువు మిథున రాశిలో ఉన్నాడు. మిథున రాశి మీకు 5వ స్థానం అయింది. చాలా మంచి ప్లేస్మెంట్, చాలా బాగా థింక్ చేస్తుంటారు, జ్ఞానవంతంగా థింక్ చేస్తుంటారని చెప్పొచ్చు. ముఖ్యంగా పిల్లల ప్రకారం కానీ వాళ్ళ ఆలోచనలు ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. అంటే పిల్లలు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చదువుతున్నాడు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, సో పిల్లల గురించి ఎక్కువ ఆలోచిస్తారు. అండ్ మీరు జ్ఞానం ప్రకారంగా ఇప్పుడు మీ థింకింగ్ కూడా చాలా బాగుంటుంది, మీరు ఆలోచన విధానం ఇప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా ఏం లెన్స్ అని ఉన్నప్పటికీ 5వ స్థానం గురువు కాస్త తెలివితేటలు పెంచుతాడు. అండ్ ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు అనేది కూడా మీకు బాగా తెలుస్తుంది. ఇక్కడ పెడితే లాభం వస్తుంది, ఇక్కడ పెడితే నష్టం వస్తుంది అనేది కూడా మీకు బాగా తెలుస్తుంది. ఈ టైంలో ఎవరైనా చదువుకునే పిల్లలు ఉంటే కూడా గురువు 5వ స్థానం చాలా మంచిది. చదువు ప్రకారంగా బాగా డెవలప్ అవుతాడు. అండ్ జూన్ 2వ తేదీ తర్వాత నుంచి అక్టోబర్ 31 వరకు గురువు 6వ స్థానానికి వెళ్ళబోతున్నాడు. ఇది మంచిది కాదు. మీకు శత్రువులు పెరగబోతున్నాడు, మీకు అప్పులు ముఖ్యంగా ఆరోగ్యం పాడు చేస్తాడు. అది కూడా తిండి వల్ల. మీరు ఎక్కువ ఇక్కడ అతిగా తినే ఛాన్స్ ఉంది, స్వీట్లు కానీ ఏదైనా. దానివల్ల మీ కడుపు సంబంధించిన రోగాలు రావచ్చు, మీ ఆరోగ్యం పాడవచ్చు, పేగులకు సంబంధించిన ఎఫెక్ట్స్ రావచ్చు గురువు వల్ల. లేదా మీకు ఒబిసిటీ పెరగచ్చు, లావ్ అవ్వచ్చు, ఫ్యాట్ అన్నెసరీ ఫ్యాట్ రావచ్చు గురువు 6వ స్థానం వల్ల. సో వాటి ప్రకారంగా గురువు 6వ స్థానం అక్టోబర్ 31 దాకా ఇక్కడ ఎఫెక్ట్ ఇవ్వగలుగుతుంది. అక్టోబర్ 31 తర్వాత గురువు మళ్ళీ సింహరాశికి వెళ్తున్నాడు జనవరి 24 వరకు. 7వ స్థానం గురువు. ఇక్కడ మీకు చాలా మంచి చేస్తాడు. ఏంటంటే ఇక్కడ కొత్త వ్యక్తులు పరిచయం అవుతాడు, సమాజం నుంచి మంచి వ్యక్తులను పరిచయం చేస్తాడు, సమాజానికి సపోర్ట్ వస్తుంది. అప్పుడు దాకా గురువు 6వ స్థానం మీరు ఎంత ప్రయత్నాలు చేసినా ఓడిపోతూ ఉంటాడు, శత్రువులు పెరుగుతుంటాడు. కానీ ఇక్కడ మాత్రం మీకు మంచి వ్యక్తులు పరిచయం అవుతాడు, గొప్ప వ్యక్తులు పరిచయం, సమాజంలో మంచి పేరున్న వ్యక్తులు, ధర్మాత్ములు, గురువులు, మీకు సలహాలు ఇచ్చే గురువులు, అలా చాలామంది ఈ జనవరి 24 లోపు, అక్టోబర్ 31 నుంచి జనవరి 24 లోపు బాగా పరిచయం అవుతాడు. వాళ్ళ వల్ల మీకు మంచి జరగబోతుంది. జీవితంలో మంచి అడుగుల్లో మీరు వెళ్ళబోతున్నారు జనవరి 24 వరకు. అండ్ జనవరి 24 నుంచి మళ్ళీ సంవత్సరం తర్వాత లాస్ట్ వరకు మళ్ళీ గురువు 6వ స్థానం ఉంటాడు. మళ్ళీ ఇదే అప్పులు, మళ్ళీ అదే శత్రువులు పెరగడం. ఎందుకు పెరుగుతున్నాయో తెలియదు, ఎందుకు అప్పులు వస్తున్నాయో తెలియదు, ఎందుకు ఆరోగ్య నష్టాల్లో జరుగుతున్నాయో తెలియదు. సో అలా గురువు 6వ స్థానం ఇక్కడ మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతున్నాడు. అంటే అండి రేపు చివరిగా మెయిన్ రాశి ఉంది, మెయిన్ రాశి గురించి మాట్లాడుకుందాం. ఉంటాం.